తరుణి అందాల రమణి విన బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ పరికిణి బాల తరుణిగా మారే పసుపు పారాణితో మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు క్లాప్స్ కట్టాలి డాన్స్ చేయి ఇక్కడ డాన్స్ చేయి డాన్స్ చేయి బొట్టు పెట్టండి బొట్టు పెట్టి పెట్టండి సో చూసారు కదా మంచిగా పెళ్లి కూతురు చేయడానికి మా మమ్మీ వాళ్ళు ఫస్ట్ టైం నాకు బట్టలు పెట్టాలంట అందుకోసమని బట్టలు పెట్టినారు. తోడు పెళ్లి కూతురు ఎవరు తెలుసా? నక్షత్ర. నక్షత్ర నువ్వే నారా తోడు పెళ్లి కూతురు? ఎంత మందికి రాదు అదృష్టము బిడ్డ తోడు పెళ్లి కూతురుగా కూర్చున్నాడు. అది నాకు తోడు పెళ్లి కూతురు అన్నమాట. అంటే మంగళ వాయిద్యాలు లేవు కదా అదే అన్నమాట. అదన్నమాట. పోయి పెళ్లి కూతురు లెక్క తయారై కింది కోసము మమ్మల్ని పెళ్లి కూతురుని చేస్తారు. లిఫ్ట్ ఎవరు నొక్కుతారా లే చూసిన అది అట్లుంటుంది మాతో. టాటా మళ్ళీ వస్తాం. పెట్టేసి ఆ అబ్బాయి కూడా కళ్యాణం బొట్టు పెట్టేది.
చూసారు కదా మా మమ్మీ పెట్టిన చీర పెళ్లి కూతురుగా ముస్తాబైనా. అమ్మ వాళ్ళు పెట్టిన చీరతో పెళ్లి కూతురుగా పోతే బొట్లు గిట్లా పెడతారంట. అవి పిలుస్తున్నారు, ఎక్కువ లేట్ చేయొద్దు ఎందుకంటే రాకేష్ గారిని ఆల్రెడీ చేసేసినారు కూడా. నా తోడు పెళ్లి కూతురు కూడా చూసిన, మ్యాచింగ్ వేసుకున్నాం ఇద్దరం. అపరంజి తరుణి అందాల రమణి బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ. పరికిణి బాల తరుణిగా మారే పసుపు పారాణితో
తెచ్చారు. తెలుసా? వీళ్ళకి కూడా తెచ్చారా అమ్మ? వీళ్ళకి కూడా తెచ్చారా? సాయి వాళ్ళకి అందరికి ఒకటేసారి పెట్టేసేయండి ఇక. వాళ్ళకి అమ్మ కలిసి మామూలుగా నాకు బంగారం గాజులు ఇస్తేనే తీసుకుంటాను. దండుకో. నెక్స్ట్ చేయిస్తాం. రేపు అబ్బాయి పుట్టినప్పుడు చేయండి. చేతుకునే ఇవ్వండి మళ్ళీ ఇచ్చేసేది ఇచ్చేయండి అంతే. బంగారం సపోర్ట్ చేయాలి కదమ్మా. అట్లా తీయద్దంట, అందుకే నేను ఇప్పటికిప్పుడు ఏ అని అయినా నువ్వే బంగారం కదా అత్తమ్మ, నీ మీద ఏ బంగారం 70 కిలోల బంగారాన్ని నువ్వు 63 కిలోలే ఉన్నానక్క. 63 ఉన్నాగా చాలు. బంగారం అంటే ఎక్కువ పెరగాల్సిందే మరి. వచ్చే సంవత్సరం మనవరాలు పుట్టేవాడు కల్లా ఇంకా బంగారం అంటే పెరగాల్సిందే ఇంకా. కొట్టాలని చేయిస్తాడు కొడుకు. అది ఓడి పట్టండి. అదే కదా. హారతి శుభహారతి దైకొను శ్రీ దుర్గై హారతి. చూసారు కదా, పెళ్లి కూతురుని చేసేసినారు, ఈయనను కూడా పెళ్లి కొడుకుని చేసినారు. కాళ్ళకు పారాన్ని పెట్టినారు, బొట్టు పెట్టినారు, బుగ్గకు చుక్క కూడా పెట్టినారు. ఇక చుక్క చుక్క చూసిండ్రు కదా. సో పెట్టేసినారు, అక్షింతలు కూడా మంచిగా వేసినారు, బాగా బ్లెస్సింగ్స్ చేసినారు. నాకు కూడా పారాని అట్లనే పెట్టిండ్రు. కొంచెం సిగ్గైతేనట్టున్నారు కానీ ఏందో నాకు సిగ్గైతలేదు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. పెళ్ళి స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచి ఇంకా 24వ తారీఖు వరకు మా తతంగం అంతా ఇట్లనే ఉంటుంది అనమాట. అంగరంగ వైభోగంగా అవుతుంది. జై ప్రతిసారి నేనే పట్టుకున్నాడు అవుతాను. పోతా అంటే పట్టుకుంటాను, పోతా అంటే పట్టుకుంటాను. ప్రతి ఆడపిల్ల ముచ్చట కదా ఇది. చాలా అంటే చాలా పెద్ద ముచ్చట యాక్చువల్లీ. అంటే అందరు ఆడపిల్లలకు ఇంటికన్నే అమ్మ నాన్నల చేతుల మీద
పుట్టింటి దగ్గరనే జరుగుతుంది. కానీ నేను రాకేష్ గారు ఇద్దరం ఒకే దగ్గర పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అండ్ మా మంగళ స్నానాలు అంతా ఒకే దగ్గర అయిపోయింది. అది కూడా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే జరిగిందనమాట. వై బికాజ్ అంటే మాది ఊరు కదా, విలేజ్, ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఈవెన్ నేను స్టే చేసేది హైదరాబాద్లోనే కాబట్టి నేను ఉండేది రెంట్ హౌస్, అదే రాకేష్ అయితే ఇది తన డ్రీమ్ హౌస్ కాబట్టి అనుకున్న పెళ్లి టాపిక్ వచ్చినప్పుడే తను అన్నాడు అనమాట. సో నా పెళ్లి విషయం ఏదైనా సరే మా ఇంట్లో జరిగితే నాకు చాలా హ్యాపీ అని చెప్పి నేను రెస్పెక్ట్ చేయాలి కదా, నాకు కూడా అదే ఇష్టము. సో అట్లనే ఇద్దరం హ్యాపీగా ఫుల్ హ్యాపీగా మా వేడుకని జరుపుకున్నాము. అండ్ నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎమోషనల్ బాండింగ్ కూడా ఇది. ఏమో అంటే తెలియకుండానే ఆనందం ఎక్కువ అవుతుందా లేకపోతే బాధ అవుతుందా, నేను మిస్ అవుతున్నానా లేకపోతే ఎక్కువ హ్యాపీనెస్ పొందుతున్నానా అనేది లేకుండా హ్యాపీ టీయర్స్ కూడా బాగా వస్తున్నాయి నాకు పెళ్ళి ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి కూడా. సో ఏదో కొంచెం భయం, కొంచెం బెరుకు, నేను హ్యాండిల్ చేయగలుగుతానా అనే ఒక భయం. అండ్ ఓకే, అందరికీ కూడా లవ్ అనేది 100% సక్సెస్ ఉండదు. ప్రేమించి అండ్ అదే ప్రేమతో కంటిన్యూ పెళ్ళి వరకు రావడం అంటే చాలామందికి ఇది జరగకపోవచ్చు. సో మా లైఫ్లో అది జరిగినందుకు మేము చాలా బ్లెస్డ్గానే అనుకుంటున్నాము. ఇంకా పెళ్లి కూతురు అయితే అయిపోయినాను. ఇంకా దీని తర్వాత మేము తిరుపతి ప్రయాణం అయిపోయిన తర్వాత అక్కడ స్నాతకం ఏదో ఉంటుందంట, దాని తర్వాత గౌరీ పూజ ఆఫ్టర్ మ్యారేజ్ అనమాట. సో తలుచుకుంటే కొంచెం ఏమంటారు ఎగ్జైటెడ్ ఉన్నది అండ్ కొంచెం భయం కూడా ఉన్నది. ఓకే, ఓవరాల్ ఇప్పటివరకు అయితే నేను అనుకున్న దానికంటే బాగా జరిగింది. అండ్ నన్ను పెళ్లి కూతురు చేయాలి అనే తన ముచ్చట తిరిగింది అండ్ తన చేతుల మీద పెళ్లి కూతురుని చేయించుకోవాలనే నా ముచ్చట కూడా తిరిగింది అనమాట. సో హ్యాపీ విత్ రాకేష్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను ఎవ్రీ టైం నన్ను ఇంత మంచిగా బ్లెస్ చేస్తున్నారు. మీ కామెంట్స్ అన్నీ చదువుతున్నాను, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కామెంట్స్ పెడుతున్నారు, మీ బ్లెస్సింగ్స్ని. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమకు నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. అండ్ నన్ను ఇంకా ఇట్లనే బ్లెస్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అండ్ అట్లనే రాకేష్ గారి ఛానల్ కూడా, చంటబ్బాయి యూట్యూబ్ ఛానల్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు నేను ఏదో కొంచెం తడబడుతున్నట్టు అనిపిస్తుంది, నాకే క్లారిటీగా మాట్లాడతలేను అని, బికాజ్ ఒక ఫీల్ తను అనమాట. అంతే, మీకు ఏమనిపించినా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మా పద్ధతిలో అంటే రాకేష్ గారి వాళ్ళ పద్ధతుల వైజ్ మా పెళ్లి వేడుక మొత్తం మంచిగా జరుగుతుంది. ఓకే, టిల్ బై.